రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకే మంత్రి కోమటిరెడ్డిది కూడా అదే బాట. ఇప్పటికే గడ్కరీ అమిత్ షాలతో రహస్య భేటీ. సీఎంలకు మంత్రులకు సమన్వయం లేదు. యూరియా కొరతపై తలో మాట నిదర్శనం. మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దగ్గర నుంచి ఎవరు అబ్జర్వ్ చేసినా క్లారిటీగా కనబడుతుంది. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాపం కష్టపడ్డరా ఇష్టంతో వచ్చిలా పక్కన పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క పరిపాలన వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా వరకు సపోర్ట్ లేదు. ఇది జగమెరిగిన సత్యం. మూడోది, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆయనకి ఇంకా గ్రిప్ రాలేదు. అది క్లారిటీ. యూరియా కొరతతోనే బయటపడ్డది, ఫుడ్ పాయిజన్తో బయటపడ్డది, ఆటో కార్మికుల గాథలతో బయటపడ్డది, రైతుల అవస్థలతో బయటపడ్డది, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసుల మీదతో బయటపడ్డది. అంటే అడ్మినిస్ట్రేషన్ వచ్చిన వ్యక్తి మరోలా ఉంటాడు. ఎట్లా అంటే పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించుకునే విధంగా చూస్తాడు, కానీ సమస్యను మరింత జటిలం చేయరు ఎవరు, మరింత కఠినం చేసుకునే విధంగా ఎవరు వ్యవహరించరు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే అల్టిమేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంది? రెండు జాతీయ పార్టీలు, అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ పార్టీ ఒకటి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తప్ప ఇంకేమైనా కనబడతాయా మీకు తెలంగాణలో? జాతీయ పార్టీలు రెండే కదా. ఆ రెండు పార్టీలలో ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ టీడీపీని పగ్గాలు మీదేసుకొని దాన్ని అధికారంలో దిగడం అసాధ్యం. కొత్త పార్టీ పెట్టి దాన్ని నడిపేది అసలు తెలంగాణలో కొత్త పార్టీ అనేది మర్చిపోరు మీరు. తెలంగాణ జనసమితి పార్టీ పెడితేనే మరుగున పడిపోయింది.